ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుల్లో ఒకరైన వారెన్ బఫెట్ మధ్యతరగతి వాళ్ళు అలానే ఉండడానికి కారణాలేంటో, సంపన్నులు కాలేకపోవడానికి వాళ్ళు చేస్తున్న 5 తప్పులేంటో ఆయన వివరించారు. మొదటిది ఏంటంటే కొత్త కారు, అదో పెద్ద వృధా అన్నారు ఆయన. మన స్థాయి పెరగాలి కానీ మన స్థాయి పెరిగినట్టుగా కనపడటం కోసం ఆరాట పడకూడదు అన్నారు. ఒక పెద్ద షోరూమ్కి వెళ్ళి ఒక కొత్త కారు తీసుకుంటారు, కానీ తీసుకున్న 2వ నిమిషం నుంచి దాని వాల్యూ పడిపోతూ ఉంటుంది. తీసుకున్న 5 సంవత్సరాలకి 60% దాని విలువ కోల్పోతుంది. సో కార్ అనేది మనం ప్రయాణించడం కోసం మాత్రమే, అంతేగాని అదేదో మన స్థాయిని లేదా మన సక్సెస్ని నిర్దేశిస్తుంది అని అనుకోకూడదట. రెండోది క్రెడిట్ కార్డ్. క్రెడిట్ కార్డ్ మీద చాలామంది అప్పులు తీసుకుంటూ ఉంటారు, కానీ దాని మీద 30% వడ్డీ చెల్లించాలి. 1,00,000 రూపాయలు అప్పు తీసుకుంటే దాని మీద 30,000 రూపాయలు వార్షిక వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డ్ అనేది అత్యవసర పరిస్థితుల్లో అవసరానికి తప్ప అత్యధికంగా వ్యయం చేయడానికి ఒక అవకాశంగా మారకూడదు అన్నారు ఆయన. మూడోది లాటరీ, జూదం. ఈ 2 ప్రమాదమే. జూదం, లాటరీ అనేవి మ్యాథ్స్ ట్యాక్స్ అన్నారు. మ్యాథమెటిక్స్, లాజిక్స్ తెలియని వాళ్ళకి వేసే అదనపు ట్యాక్స్ లాంటిది, అదనపు పన్ను లాంటిది అన్నారు ఆయన. ఎందుకంటే మన ఆలోచన శక్తిని నిర్వీర్యం చేసి అదృష్టం మీద ఆధారపడే దుస్థితికి ఇవి తెస్తాయని చెప్పారు. నాలుగోది ఇల్లు. 2 BHK సరిపోతుంది, కానీ కొంతమంది 3 BHK, 4 BHK కొనేస్తారు. అలా కొంటే లక్షల రూపాయలని వృధా చేసినట్లే. ప్రతి సంవత్సరం పన్నులు, మెయింటెనెన్స్లు, ఒకవేళ అప్పు కొనుక్కుంటే దానికి వడ్డీలు, ఇవన్నీ కూడా మోయలేని భారంగా మారతాయి. ఐదోది అవగాహన లేకుండా పెట్టుబడి పెట్టద్దు. దేని మీద మీరు పెట్టుబడి పెడుతున్నారో దాని మీద అవగాహన లేకపోతే నష్టపోతారు. అంతేకాదు అప్పు చేసి పెట్టుబడి పెట్టకూడదు. ముందుగా పొదుపు చేయి, ఆ తర్వాత ఇన్వెస్ట్ చేయి అంటారు ఆయన. అంతేకాదు ఆర్థిక భద్రత కోసం, ఫినాన్షియల్ స్టెబిలిటీ కోసం 2 రూల్స్ చెప్పారు. మొదటిది, ఎప్పుడూ డబ్బు నష్టపోకూడదు. రెండోది, ఫస్ట్ రూల్ని మర్చిపోకూడదు.